నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగమంచు కురవడంతో ఢిల్లీని తలపెట్టినట్లుగా మారింది. ఈ పొగమంచు ప్రభావంతో రామాయంపేట, సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణంగా వాహనదారులు లైట్లు, డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డు అధికారులు స్పందించి భారీ గేట్లు ఏర్పాటు చేయాలని, వాటికి రేడియం స్టిక్కర్లను అమర్చాలన్నారు. అదేవిధంగా గ్రామాలలోకి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసినట్లయితే రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించిన వారవుతారని గ్రామస్తులంటున్నారు. గత 3 రోజుల నుంచి పొగమంచు తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నది. మరో ఢిల్లీని తలపిస్తుంది నిజాంపేట మండల కేంద్రం అనేది. లేదంటే రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు కూడా ఎలాంటి ముందు వస్తున్న వాహనాలు, వెనుక వాహనాలు ఏవి కనబడని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 765 డీజీ వాళ్ళు నేషనల్ రోడ్డు కాబట్టి దాన్ని ఏమైనా ప్రమాద చర్యలు తీసుకోవాలి. రేడియం స్టిక్కర్స్ మరియు ఊరు మొదట బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాము. బ్యారికేడ్స్ మరియు రేడియం స్టిక్కర్స్తో రోడ్డును కొంచెం ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నిజాంపేట వాసులందరి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.